ఈ వీడియోలో ఐహెచ్ఐపి ఐడిఎస్పి పోర్టల్లో పీఫామ్, ఎల్ఫామ్ ఎలా ఎంట్రీ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఈ పీఫామ్ ఎంట్రీ అండ్ ఎల్ఫామ్ ఎంట్రీ అనేది సిస్టంలో చేసుకోవచ్చు, మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొదటగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఐహెచ్ఐపి ఐడిఎస్పి అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ లింక్ వస్తుంది. ఐడిఎస్పి ఐహెచ్ఐపి ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. ఫస్ట్ లింక్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సైన్ ఇన్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. పీఫామ్ సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత క్యాప్చా ఎంట్రీ చేయాలి. తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి. పీఫామ్ లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫామ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫామ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ప్రెజెంట్ కేస్ ఫామ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. మొదటి ఆప్షన్ ప్రెజెంట్ కేస్ ఫామ్. ఈ ప్రెజెంట్ కేస్ ఫామ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఫామ్స్లో ప్రెజెంట్ కేస్ ఫామ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము యాడ్ పేషెంట్ రికార్డ్, సబ్మిట్ నిల్ రిపోర్ట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ యాడ్ పేషెంట్ రికార్డ్కి వెళ్ళేసి యాడ్ పేషెంట్ రికార్డ్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో పేషెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ రెడ్ స్టార్తో ఉన్న ఫీల్డ్స్ అన్ని కంపల్సరీగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పేషెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత పేషెంట్ నేమ్ ఎంట్రీ చేయాలి. పేషెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి. లేదు అంటే ఏజ్ ఉంటే ఏజ్ పైన సెలెక్షన్ చేసుకొని ఏజ్ కూడా ఎంట్రీ చేయవచ్చు. జెండర్ సెలెక్షన్ చేసుకోవాలి. పేషెంట్ యొక్క జెండర్ సెలెక్షన్ చేసుకోవాలి. పేషెంట్ యొక్క ఐడి టైప్, ఈ ఐడి టైప్లో ఏ ఐడి టైపు ఉంటే ఆ ఐడి టైప్ ఎంట్రీ చేయాలి. ఒకవేళ ఐడి కార్డ్ ఏం లేకపోతే నాట్ అవైలబుల్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిటిజన్షిప్ ఎంట్రీ చేయాలి. అతను ఏ సిటిజన్షిప్ అనేది కూడా ఎంట్రీ చేయాలి, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అనేది. నెక్స్ట్ స్టేట్ సెలెక్షన్ చేసుకోవాలి. స్టేట్ని కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్షన్ చేసుకోవాలి. అలాగే తాలూకా యూఎల్బి సంబంధించి ఏ తాలూకు సంబంధించిన వారు సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత హౌస్ నెంబర్ ఎంట్రీ చేయాలి. స్ట్రీట్ నేమ్ ఎంట్రీ చేయాలి. ల్యాండ్ మార్క్ ఎంట్రీ చేయాలి. పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి. ఇది ఫస్ట్ సెక్షన్లో పేషెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. తర్వాత పేషెంట్కి సంబంధించిన క్లినికల్ డీటెయిల్స్, సెకండ్ సెక్షన్లో క్లినికల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్లినికల్ డీటెయిల్స్లో ప్రొవిజనల్ డయాగ్నోసిస్, ఆ పేషెంట్ ఏ డిసీజ్కి డయాగ్నోస్ అయ్యారో ఆ డిసీజ్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఇందులో లిస్ట్ కనిపిస్తుంది. ఆ లిస్ట్ ప్రకారము ఏ డిసీజ్కు డయాగ్నోస్ అయ్యారో ఆ డిసీజ్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను మలేరియాని సెలెక్షన్ చేసుకుంటున్నాను. మలేరియాకి ప్రొవిజనల్ డయాగ్నోసిస్ మలేరియా కిందకి అయ్యారని చెప్పేసి అనుకుంటే మలేరియా అని సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డిసీజ్ కనిపిస్తాయి. అందులో ఏదికి డయాగ్నోస్ అయ్యారో ఆ డిసీజ్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను శాంపుల్గా నేను మలేరియాని సెలెక్షన్ చేసుకుంటున్నాను. తర్వాత డేట్ ఆఫ్ ఆన్సెట్ అంటే ఎప్పుడు వచ్చారు అనేది డేట్ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఓపీడీ కింద వచ్చారా, వాళ్ళు ఐపీడీ కిందకి వచ్చారా. ఓపీడీ కింద వస్తే ఓపీడీ కింద సెలెక్షన్ చేసుకోవాలి. ఐపీడీ కింద వస్తే ఐపీడీ కింద సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు అడ్వైజ్ ల్యాబ్ టెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. డూ యూ వాంట్ టు అడ్వైజ్ ల్యాబ్ టెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఈ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ యొక్క డిసీజ్కి ల్యాబ్ టెస్ట్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. అవసరమైతేనేమో ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే మనకు ల్యాబొరేటరీ డీటెయిల్స్ అడుగుతుంది. ల్యాబొరేటరీ డీటెయిల్స్ దేనికి అడుగుతుంది అంటే మనం ప్రొవిజనల్ డయాగ్నోసిస్ డిసీజ్ సంబంధించి ఏ డిసీజ్ సెలెక్షన్ చేసుకున్నామో అది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను మలేరియా సెలెక్షన్ చేసుకున్నాను కాబట్టి మలేరియా అని కనిపిస్తుంది.
టైప్ ఆఫ్ శాంపుల్ అనేది ఏ టైప్ ఆఫ్ శాంపుల్ తీసుకుంటున్నారు, బ్లడ్ అదర్సా, ఏ శాంపుల్ తీసుకుంటే ఆ శాంపుల్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. టెస్ట్ రిక్వైర్డ్, ఆ డయాగ్నోసిస్కి, ఆ ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ అవసరం అనుకుంటున్నామో ఆ టెస్ట్ మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ని సెలెక్షన్ చేసుకోవాలి. శాంపుల్ కలెక్షన్ డేట్, ఆ డిసీజ్కి శాంపుల్ కలెక్షన్ను ఎప్పుడు కలెక్షన్ చేసుకున్నామో ఆ కలెక్షన్ డేట్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ల్యాబొరేటరీ డీటెయిల్స్లో ఇంటర్నల్ ల్యాబ్, ఎక్స్టర్నల్ ల్యాబ్ అని అడుగుతుంది. ఇంటర్నల్ ల్యాబ్ అంటే ఏంటి అంటే ఆ హెల్త్ ఫెసిలిటీకి లింక్డ్ ఏ ల్యాబొరేటరీ ఉందో దాన్ని ఇంటర్నల్ ల్యాబ్ అంటారు. సో ఆటోమేటిక్గా ఇది సెలెక్షన్ చేసుకుంటే ఈ పేషెంట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఎల్ఫామ్లోకి వెళ్తారు, ఎల్ఫామ్ లాగిన్లోకి వెళ్తారు. ఆ ఎల్ఫామ్ లాగిన్లో ఈ పేషెంట్ యొక్క టెస్ట్ డీటెయిల్స్ అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారు అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఒకవేళ ఇంటర్నల్ ల్యాబ్కు పంపకుండా ఎక్స్టర్నల్ ల్యాబ్కు కూడా పంపడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ సెలెక్షన్ చేసుకుంటే అక్కడ మన లిస్ట్ ఆఫ్ ల్యాబ్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దేనికి పంపిస్తున్నారో దాన్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఇది ఈ హెల్త్ ఫెసిలిటీకి సంబంధించి పీఫామ్ లాగిన్ ఉంది, ఎల్ఫామ్ లాగిన్ ఉంది కాబట్టి ఇంటర్నల్ ల్యాబ్ ఉంది కాబట్టి నేను ఇంటర్నల్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇంటర్నల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కింద పేషెంట్ డీటెయిల్స్ మనకి సేవ్ అయ్యి కనిపిస్తాయి. ఇక్కడ మనకు పేషెంట్ యొక్క హెల్త్ ఐడి జనరేట్ అవుతుంది, పేషెంట్ ట్రాన్సాక్షన్ ఐడి కూడా సెలెక్షన్ జనరేట్ అవుతుంది. టెస్ట్ రిక్వెస్ట్, ఏ టెస్ట్ రిక్వెస్ట్ చేసామనేది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ మనకు కరెక్ట్ అనుకుంటే సబ్మిట్ అని కొట్టగానే మనకు పీఫామ్ సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను టెస్ట్ డీటెయిల్స్లో ఇంటర్నల్ ల్యాబ్ అని సెలెక్షన్ చేసుకున్నాను కాబట్టి ఈ హెల్త్ ఫెసిలిటీకి లింక్ ఉన్న ల్యాబొరేటరీ లాగిన్ అంటే ఎల్ఫామ్ లాగిన్లోకి పేషెంట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అక్కడికి మనకి వెళ్ళిపోతుంది. అక్కడ మనము జస్ట్ ఈ పేషెంట్ డీటెయిల్స్ యొక్క టెస్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఎలా ఎంట్రీ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఇంటర్నల్ ల్యాబ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్, పేషెంట్ డీటెయిల్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టగానే పీఫామ్ అనేది మనకు సబ్మిట్ అయిపోతుంది. సో ఇది పీఫామ్ సబ్మిషన్ యొక్క. ఒకవేళ పీఫామ్ సంబంధించి పేషెంట్స్ ఎవరు లేకపోతే మనం డైరెక్ట్గా సబ్మిట్ నిల్ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే రిపోర్ట్ డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది. పేషెంట్ డీటెయిల్స్ ఏం ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదు. పేషెంట్ డీటెయిల్స్ ఏం లేకపోతే డైరెక్ట్గా మనము సబ్మిట్ నిల్ రిపోర్ట్గా సబ్మిషన్ చేసుకోవద్దు. ఇక్కడ సబ్మిట్ నిల్ రిపోర్ట్ అని కొట్టగానే పేషెంట్ డీటెయిల్స్ లేకుండానే ఆటోమేటిక్గా మనకి రిపోర్ట్ సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ రిపోర్ట్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ డూ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి అడుగుతుంది. జస్ట్ ఓకే క్లిక్ చేయగానే నిల్ రిపోర్ట్ మనకు సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మనము పేషెంట్ డీటెయిల్స్ ఏమి లేకపోతే ఆ రోజు యొక్క నిల్ రిపోర్ట్ను మనం సబ్మిషన్ చేయవచ్చు. ఇది పీఫామ్ ఎంట్రీలో యాడ్ పేషెంట్ రికార్డ్లో యాడ్ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేయడము. పేషెంట్ ఒకవేళ డయాగ్నోసిస్ అయితే, లేదు అంటేనేమో పేషెంట్ డీటెయిల్స్ ఏం లేకపోతే డైరెక్ట్గా నిల్ రిపోర్ట్ కూడా మనం సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్ఫామ్ డాటా ఎంట్రీ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్లో ఎల్ఫామ్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంట్రీ చేసి క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నోటీస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ అని క్లిక్ చేయగానే కొన్ని సందర్భాలలో మనకి ఇట్లా అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయమని చెప్పేసి హెల్త్ ఫెసిలిటీ సంబంధించి కానీ ల్యాబొరేటరీ సంబంధించి కానీ ఇక్కడ అప్డేట్ అని కొట్టేసేయండి. లాగిన్ అయిన తర్వాత పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫామ్స్లో ల్యాబొరేటరీ కేస్ ఫామ్ అని సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్గా మనము పీఫామ్ లాగిన్లో పేషెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేశాము. ఆ పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడ డైరెక్ట్గా ఈ ఎల్ఫామ్లోకి వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఆ హెల్త్ ఫెసిలిటీ, పీఫామ్ యొక్క హెల్త్ ఫెసిలిటీ, ఎల్ఫామ్ యొక్క హెల్త్ ఫెసిలిటీ రెండు సేమ్. అంటే ఆ హెల్త్ ఫెసిలిటీ అనేది ల్యాబొరేటరీకి లింక్ అయి ఉంది కాబట్టి, సేమ్ ల్యాబొరేటరీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనకి ఆ పేషెంట్ డీటెయిల్స్ అనేటివి మనకు ఎల్ఫామ్లోకి వచ్చేసాయి. సో కాబట్టి ఆ పేషెంట్ యొక్క టెస్ట్ డీటెయిల్స్ని ఇక్కడ ఆటోమేటిక్గా మనము సబ్మిషన్ చేయవచ్చు. ఇక్కడ
ఎడిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ పేషెంట్ యొక్క టెస్ట్ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేయడానికి మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ పేషెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. అతను దేనికి డయాగ్నోస్ అయ్యారు, ప్రొవిజనల్ డయాగ్నోస్ దేనికి అయ్యారు అనేది పీఫామ్లో అక్కడ ఎంట్రీ చేసాం కాబట్టి అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇంటర్నల్ లాబొరేటరీ ఎక్స్టర్నల్ అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ టెస్ట్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కన్ఫర్మ్ కాకపోతే మనం ఎక్స్టర్నల్ కూడా ఇదే శాంపుల్ మనం ఎక్స్ట్రా కూడా పంపించుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇంటర్నల్గానే మనం టెస్ట్ చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ ఇంటర్నల్ సెలెక్షన్ చేసేసుకొని డేట్ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్ ఎప్పుడు చేసాము అంటే టెస్ట్ ఏ డేట్లో చేసామో ఆ డేట్ సెలెక్షన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టెస్ట్ రిజల్ట్ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా, ఇన్వాలిడ్ వచ్చిందా సెలెక్షన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ ఎంట్రీ చేసి డైరెక్ట్గా అప్డేట్ కొట్టాలి. అప్డేట్ కొడితే మనకు ఆ పేషెంట్ యొక్క టెస్ట్ రిజల్ట్ ఇక్కడ అప్డేట్ అయిపోతాయి. అప్డేట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టగానే పేషెంట్ యొక్క ఎల్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము పీ ఫామ్ నుంచి డైరెక్ట్గా ఎల్ ఫామ్లోకి వచ్చిన పేషెంట్ యొక్క టెస్ట్ రిజల్ట్ అప్డేట్ చేసి ఎల్ ఫామ్ను మనము డైరెక్ట్గా సబ్మిషన్ చేయొచ్చు. ఒకవేళ పేషెంట్ డైరెక్ట్గా పీ ఫామ్ నుంచి కాకుండా డైరెక్ట్ లాబొరేటరీకి వచ్చేస్తే ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా మనము ఇక్కడ లాబొరేటరీ కేసులో యాడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ యాడ్ పేషెంట్ రికార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ యాడ్ పేషెంట్ రికార్డ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే పేషెంట్ అంటే డైరెక్ట్గా ల్యాబ్కి వచ్చిన పేషెంట్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ఆ పేషెంట్ యొక్క మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాలి. అట్లాగే పేషెంట్ యొక్క సేమ్ పీ ఫామ్లో ఏ విధంగా డీటెయిల్స్ ఎంట్రీ చేస్తామో అలాగే బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఎల్ ఫామ్లో కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేము, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. లేదంటే ఏజ్ పైన క్లిక్ చేసి ఏజ్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఆ పర్సన్ యొక్క జెండరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఐడి టైపు ఏది ఉంటే దాని యొక్క నెంబర్ ఎంట్రీ చేయాలి. ఐడి కార్డ్ లేకపోతే నాట్ అవైలబుల్ అని చెప్పేసి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. సిటిజన్షిప్ అనేది ఇండియానా, ఏ స్టేట్కి సంబంధించిన, ఏ కంట్రీకి సంబంధించిన వారు అనేది ఆ కంట్రీ సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఏ స్టేట్ వారిని ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ అనేది ఆ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోవాలి. తాలూకా యూఎల్బి సెలెక్షన్ చేసుకోవాలి. అలాగే ఆ విలేజ్ సంబంధించి ఆ విలేజ్ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత హౌస్ నెంబరు, స్ట్రీటు, ల్యాండ్ మార్కు, పిన్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత సేమ్ క్లినికల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ పేషెంట్ దేనికి డయాగ్నోసిస్ గురించి వచ్చారనేది ఆ డిసీజ్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆన్సెట్ ఎప్పుడు వచ్చారు అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఓపీడీ కింద వచ్చారా, దేని కింద వచ్చారా అని చెప్పేసి కూడా అడుగుతుంది. ఓపీడీ కింద వస్తే ఓపీడీ కింద, ఐపీడీ కింద వస్తే ఐపీడీ అని సెలెక్షన్ చేసుకోవాలి. ల్యాబొరేటరీ డీటెయిల్స్, సో మనం ప్రొవిజనల్ డయాగ్నోసిస్ డెంగ్యూ సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ టెస్ట్ సస్పెక్టెడ్ ఫర్ డెంగ్యూ ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించిన శాంపుల్ ఏది తీసుకున్నాము, బ్లడ్డా, సిరమా, ప్లాస్మానా ఏది తీసుకుంటే అది సెలెక్షన్ చేసుకోవాలి. శాంపుల్ కలెక్షన్ డేట్, ఎప్పుడు శాంపుల్ తీసుకున్నాము ఆ శాంపుల్ డేట్ సెలెక్షన్ చేసుకోవాలి. టెస్ట్ పర్ఫార్మ్డ్, ఆ డిసీజ్కి సంబంధించి ఏ టెస్ట్ పర్ఫామ్ చేస్తున్నారో ఆ టెస్ట్ నేమ్ సెలెక్షన్ చేసుకోవాలి. ల్యాబొరేటరీ ఇంటర్నల్గా మన ల్యాబ్లో చేస్తే ఇంటర్నల్ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత టెస్ట్ పర్ఫార్మ్డ్, ఏ డేట్ రోజు టెస్ట్ పర్ఫామ్ చేస్తున్నారో ఆ డేట్ సెలెక్షన్ చేసుకోవాలి. టెస్ట్ రిజల్ట్, దాని యొక్క టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ ఇక్కడ టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే డైరెక్ట్గా ల్యాబ్కి వచ్చిన పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడ మనకు సేవ్ అవుతున్నాయి. ఇక్కడ సేవ్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. సో ఇవి కరెక్ట్ అనుకుంటే ఇక్కడ సబ్మిట్ కొట్టగానే మనకు ఎల్ ఫామ్ అనేది డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది. డైరెక్ట్గా ల్యాబొరేటరీకి పేషెంట్ వచ్చినప్పుడు డయాగ్నోసిస్ గురించి ఈ విధంగా యాడ్ పేషెంట్ ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా మనము ఆ పేషెంట్ యాడ్ చేసుకొని అతని ల్యాబ్ రిపోర్ట్ మనం సబ్మిషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఎల్ ఫామ్ లాగిన్లో పేషెంట్ డీటెయిల్స్ను సబ్మిషన్ చేయవచ్చు.
ఇందులో మనకు సబ్మిట్ నిల్ రిపోర్ట్ మనకు ఒకవేళ ల్యాబొరేటరీ కేసెస్ ఏం లేకపోతే సబ్మిట్ నిల్ రిపోర్ట్ డైరెక్ట్గా మనం సబ్మిషన్ చేసుకోవచ్చు.